కోసం మరోసారి మోదీ సర్కార్ రావాలని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. చేవెళ్లలోని షాబాద్ క్రాస్ రోడ్ నుంచి శంకరపల్లి చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. మోదీకి ఓటు వేస్తే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రాష్ట్ర అభివృద్ధి కోసం మోదీని కలవాల్సిందేనని కొండా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అన్ని కష్టాలేనని, కరెంటు కోతులు, కరువుతో పంటలు ఎండిపోతున్నా పట్టించుకునేవారు లేరని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. రంజిత్ రెడ్డికి ప్రజల కష్టాలు తెలియదని, ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారడమే తెలుసని ఎద్దేవా చేశారు. भारत माता की जय। कमलंपू गुर्तु की మన ఓటు, कमलंपू गुर्तु की మన ఓటు, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। भारत माता మాతా. అవతలలో ఏమన్నారు? చేతిలో చిప్పుంది, 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అంటున్నారు. అవి 5 గాడిద గుడ్లు, 6 గాడిద గుడ్లు. గాడిద గుడ్డు అంటే ఏంది? అసాధ్యమైనది. గాడిద గుడ్డు పెడతారా? పెట్టదు. వీళ్ళు 2 లక్షల గుడ్డు పెడతారా? 2 లక్షల రుణమాఫీ గుడ్డు పెడతారా? ఇది ఈ కోడి పెడతారా? గాడిద పెడతారా? అవి అసాధ్యమైన పథకాలు గాడిద గుడ్లతో సమానం. మళ్ళంటారు మోడీ ఏమీ లేదు. అయ్యా, పేదల కడుపు నిండేది 5 కేజీల ఉచిత బియ్యం ఇచ్చేటివన్నీ కూడా మోడీ వీళ్ళు మోసం చేస్తున్నారు, అబద్ధాలు చెప్పి ఓటేస్తున్నారు. కానీ ఈసారి ప్రజలు నమ్మకంది లేదు. అందుకే అవతల మీద బుర్ర చల్లాలి. ఏంటి రిజర్వేషన్స్ తీస్తారు? రిజర్వేషన్స్ తీసింది వీళ్ళు. మన కర్ణాటకల 5% రిజర్వేషన్స్ మన హిందూ ఓబీసీలై తీసేసి ముస్లింలకు ఇచ్చిండ్రు. వాళ్లకు గింతే వాళ్ళు భారతదేశం నడుపుతారా లేకుండా తూర్పుల ప్రభుత్వం అని ఆ ఉన్న రాహుల్ గాంధీ నియోజకవర్గం పెట్టి పారిపోయిండు గుట్టలకు. ఎందుకంటే మన మంత్రి, కేంద్ర మంత్రి, మహిళా మంత్రి స్మృతి ఇరానీ ఆయన నోడగొట్టింది సొంత నియోజకవర్గం. అయితే ఆయన గుట్టలకు పారిపోయిండు. ఎందుకంటే సేఫ్ సీట్. అవతలలో ఏమన్నారు? చేతిలో చిప్పుంది,